బ్రేకింగ్ న్యూస్ ఇది రైతు భరోసాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. రైతు భరోసాపై త్వరలో నూతన విధి విధానాలు రాబోతున్నాయి. విధి విధానాల రూపకల్పనకు రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. సాగు భూమికే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రైతు భరోసాపై దృష్టి సారించింది. సాగు చేయని భూములకు రైతు భరోసానిచ్చింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు కేవలం ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో, సాగు చేసే రైతులు ఉంటారో, సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సాగు చేయని వ్యవసాయ భూములకు రైతు భరోసా నిలిపివేసే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. విధి విధానాల రూపకల్పనకు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ప్రత్యేక ఫార్మాట్లో రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. క్రాప్ వేయని పంట భూములను పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందజేస్తారు. గత ఏడాది ప్రస్తుతం సాగు చేయని భూముల వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే సాగు చేయకపోవడానికి గల కారణాలను కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం ఏం చేస్తోంది? అధికారులు క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన చేస్తున్నారు? రోహిత్, రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తుంది. ప్రధానంగా రైతు నేస్తం పేరిట నిన్న నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామీణ ప్రాంతాల్లోని రైతు వేదికల ద్వారా పూర్తి స్థాయిలో రైతాంగం నుంచి ఉన్నటువంటి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతున్నటువంటి రైతు భరోసా పథకంలో ఎటువంటి విధి విధానాలను అమలు చేయాలి, భూ గరిష్ట పరిమితిని ఎంతవరకు విధించాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరెవరికి రైతు భరోసా అమలు చేస్తే బాగుంటుంది అనేటువంటి అనేక అంశాలకు సంబంధించి రైతాంగంతో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముచ్చటించారు. రైతులను సూచనలు, సలహాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నిన్నటి నుంచి కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా భూ సర్వే చేపడుతున్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఏ పంట సాగు చేయనటువంటి, అంటే సాధారణంగా ప్రతి ఏటా కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో క్రాప్ బుకింగ్ అనేది జరుగుతుంటుంది. క్రాప్ సర్వే చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఏ భూముల్లో ఏ పంట సాగు చేశారనికి సంబంధించి పూర్తి స్థాయిలో విస్తీర్ణం అంతా రైతుల వివరాలు కూడా అడిగి తెలుసుకుంటారు. కానీ ప్రస్తుతం నిన్నటి నుంచి చేస్తున్నటువంటి సర్వేలో మాత్రం ఎక్కడెక్కడ ఆయా సర్వే నెంబర్ల ఆధారంగా ఎక్కడెక్కడ పంట సాగు చేయని వారి వ్యక్తులు ఎవరు, ఆ రైతులు ఎవరు, ఎందుకు సాగు చేయలేదు, దానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా తెలుసుకున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా సర్వే నెంబర్లో భూముల పరిశీలన జరిపి పంట సాగు చేయకపోవడానికి గల కారణాలను, అంతర్యాలను అడిగి తెలుసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ లో నమోదు చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కూసుమంచి వ్యవసాయ శాఖ అధికారులు కార్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఏవో వాణి గారు ఉన్నారు. వాణి గారిని అడిగి అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు నిన్నటి నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు. సర్వే యొక్క అంతరార్థం ఏంటి అసలు? నమస్తే అండి. నిన్నటి నుంచి వ్యవసాయ శాఖ ద్వారా స్పెషల్ క్రాప్ సర్వే అన్నది ఒకటి నిర్వహిస్తున్నాము. దీంట్లో ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా నో క్రాప్, అంటే మేము పంట నమోదు చేసినప్పుడు కొన్ని సర్వే నెంబర్లో పంట వేయకపోవడం అనేది గమనించాము. అలాంటిది నమోదు చేశాము. అలాంటి సర్వే నెంబర్స్ అన్ని పూలప్ చేసి ఇప్పుడు మా ఏఈఓ లాగిన్లోకి ఎనేబుల్ చేశారు. మేము ఇప్పుడు ఈ సర్వే ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఆ లొకేషన్కి జియో ట్యాగింగ్ లొకేషన్ తీసుకుంటుంది అనమాట. ఖచ్చితంగా ఆ సర్వే నెంబర్లోకి వెళ్ళినప్పుడు అయితేనే ఓపెన్ అవుతుంది. ఆ లొకేషన్కి వెళ్ళి ప్రెసెంట్ ఏదైనా క్రాప్ ఉందా లేదా అన్నది, ఒకవేళ లేకపోతే రీజన్ ఏంటి, వాళ్ళు ఏదన్నా డిస్ప్యూట్ వల్ల ఆ ల్యాండ్ లో సాగు చేయడం లేదా, లేకపోతే అందులో ఏమన్నా గుట్టలు ఉన్నాయా, చెరువులో ఉందా భూమి, లేకపోతే ఇంకేదైనా కారణాల, వేరే ఏ ఇతర రీజన్స్ అయితే అవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఏ రీజన్ అన్నది పంట సాగు చేస్తే ఫోటో తీస్తాము, సాగు చేయకుండా బీడుగా ఉన్నా కూడా ఫోటో తీసి దానికి యాప్ట్ గా ఏ రీజన్ ఉందో రైతును కనుక్కొని అవి మేము నమోదు చేస్తున్నాము. పర్టికులర్లీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సర్వే నెంబర్లు, ఫర్ సపోజ్ కూసుమంచి మండలం వ్యవసాయ శాఖ కార్యాలయం పరిధిలో కొన్ని సర్వే నెంబర్లు మాత్రమే సర్వే చేస్తున్నారు. ఎందుకు మిగతా అన్ని చోట్ల ఎందుకు ఈ సర్వే జరగట్లేదు? అదే అండి, ఇప్పుడు చెప్పినట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా ఏదైనా ఒక సీజన్లో వాళ్ళు పంట వేయకపోవచ్చు, లేకపోతే పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే మనకి నీటి వసతి, నీటి సరిపడా లేనందువల్ల కొంత వరి వేసే రైతులు ఏంటంటే వదిలేశారు ఒక సీజన్ వేయకుండా. అలాంటప్పుడు మా ఏఈఓలు వెళ్ళినప్పుడు నో క్రాప్ అన్నది మెన్షన్ చేశారనమాట. అలా నో క్రాప్ అన్నది ఏదైతే ఉన్నాయో ఆ సర్వే నెంబర్స్ అన్ని పూలప్ చేసి వేశారు. ఓన్లీ ఆ సర్వే నెంబర్స్ మాత్రమే ఎనేబుల్ అయ్యాయి. మన కూసుమంచి మండలానికి వచ్చినట్టయితే 1255 సర్వే నెంబర్స్ ఎనేబుల్ అయ్యాయి. ఆ 1255 సర్వే నెంబర్స్ మేము ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి అవన్నీ విజిట్ చేసి. ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉంటుంది దీని వెనుక? అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయం కోసం ఈ డేటాను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ డేటా అంతా కూడా ప్రభుత్వం దేనికోసం వినియోగించే అవకాశం ఉంది?
అది చెప్పలేమండి. ఓన్లీ సర్వే వరకే చేస్తున్నాం మేము. తర్వాత డెసిషన్స్ అనేవి గవర్నమెంట్ తీసుకుంటాం. మొత్తంగా తమకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తమ పూర్తి స్థాయిలో క్రాప్ వేయని వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఆయా భూములకు వెళ్ళి జియో ట్యాగింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి లొకేషన్ ని ట్యాగ్ చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఇప్పటికే ప్రభుత్వం అటు పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటున్న పరిస్థితి. అన్ని జిల్లాల్లో కూడా ఇదే సర్వేని కొనసాగిస్తున్నామని వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయ నిర్మల కావచ్చు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ కూడా క్షేత్రస్థాయిలో నిన్న కుసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆయా సర్వే నెంబర్లలో పూర్తి స్థాయిలో పంట నమోదు చేయడానికి, పంట సాగు చేయడానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ తర్వాత ఆ నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతు భరోసా అమలులో భాగంగానే ప్రస్తుతం క్రాప్ వేయనివంటి భూములకు సంబంధించినటువంటి సర్వే ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుందనేది మనకి తాజాగా సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కేవలం పంట సాగు చేసే రైతాంగానికి, రైతుకు మాత్రమే మద్దతుగా నిలుస్తామని మొదటి నుంచి కూడా రేవంత్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ సర్వే చేపడుతున్నారా అనేది మాత్రం అధికారికంగా అధికారులు ధృవీకరించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు చేపడుతున్న సర్వే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వ పథకాన్ని అమలు చేసేందుకు భాగంగానే ప్రస్తుతం ఈ సర్వే చేపట్టినట్టు మనకు తెలుస్తుంది. రోహిత్. రైట్ ఉదయ్, రైతు భరోసాపై త్వరలో నూతన విధి విధానాలు రాబోతున్నాయి. విధి విధానాల రూపకల్పనకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. సాగు భూమికే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సాగు చేయని వ్యవసాయ భూములకు రైతు భరోసా నిలిపివేసే అవకాశం ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. ఎందుకు పంట వేయకపోతే ఎందుకు పంట వేయలేదు అనే వివరాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. వీటన్నిటిని ప్రభుత్వానికి నివేదించిన తర్వాత బహుశా సాగు